నమస్తే, నేను మీ తిరుమల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి చినీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో 1 kg చికెన్తో ముక్క మెత్తగా ఎక్కువ గ్రేవీతో ఉండే చికెన్ ఫ్రై అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అన్నీ మనకి అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నం, రైస్, చపాతీ దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. 1 kg చికెన్ని తీసుకొని ఇలా సన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకొని బాగా ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని ఒక 10 ఎండుమిర్చి యాడ్ చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం చెక్క, 3 ఇలైచి, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అనాస పువ్వు 2, మొగ్గలు 4, రాళ్ళ పువ్వు కొంచెం వేసుకొని ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఒక 10 జీడిపప్పులు, ఒక 2 టమాటాలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. చూడండి, గ్రేవీ మెత్తగా వచ్చింది కదా. ఇప్పుడు పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల గీనె అయితే యాడ్ చేశాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను. చికెన్లకి, మటన్లకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా. కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు, ఆల్రెడీ మనం ఉప్పు వేస్తున్నాం కదా, చూసి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక తగినంత కారం, మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్లు కారం వేసాను. అలాగే మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని ఇది బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి నూనె పైకి తేలిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఇలా చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, వాటర్ అంతా పైకి తేలి ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ముక్క అయితే ఇంకా హాఫే ఉడికింది, ఇంకా ఉడకాలి. ఇంకొక 10 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉండే తీసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్, ఈ మసాలా పౌడర్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకొని ఒక స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలన్నీ చికెన్ పట్టేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకుంటే చూడండి, ఆయిల్ అయితే పైకి తేలింది కదా. ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా అని చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఎక్కువ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది, పక్కా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కస్తూరి మెతిని యాడ్ చేయాలి. ఈ కస్తూరి మెతి వల్ల దీనికి ఇంకా టేస్ట్ పెరుగుతుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేయాలి. ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇదైతే చికెన్ అయితే అయిపోయింది, ఇంకా సర్వ్ చేసుకోవటమే. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఈ వీడియో చూస్తూ ఈ కర్రీని చేయండి, చికెన్ ఫ్రైని. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. ఇంకొక వీడియోతో మీ ముందుంటుంది మీ తిరుమల.